ఈరోజు మారుతి 800 కారు గురించి మీకు చెప్తా. ఇది నా కారు, నేను వాడుతుంది 2004 మోడల్ ఇది. నేను వేరే దగ్గర తీసుకొని నీట్గా దాన్ని బాగా చేయించుకున్నాను. చూడండి, దీని ముందు డిజైన్స్ అంతా పెట్టాను. తర్వాత బండి ఇంజిన్కి కూడా మోడలింగ్ చేశాను. తర్వాత చూడండి, ఈ విధంగా డిజైన్ అంతా చేసిన తర్వాత స్టిక్కరింగ్ చేశాను. ఇది ఓన్గా నేనే దగ్గర నుంచి చేయించాను స్టిక్కరింగ్. తర్వాత చూడండి, బ్యాక్ సైడ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, దీన్ని ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో సీట్స్ అవి చూడండి. దీని స్టీరింగ్ చూడండి, ఇది స్టీరింగ్ మార్పిచ్చేసాను నేను, పవర్ స్టీరింగ్ లాగా. తర్వాత అంటే మన గేర్ నాబ్ కూడా మార్పిచ్చేసాను. తర్వాత అది సిగ్నల్స్ అవి రాశాను అన్నమాట. నేను సిగ్నల్స్ అవి రాశాను. హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయండి, తర్వాత బ్రేక్స్, గేర్, ఇది సీట్లు కూడా మార్చాను నేను. తర్వాత ఈ సీట్స్ అన్నీ మార్చిన తర్వాత చూడండి, బ్యాక్ సీట్స్ ఇవి నీట్గా వాడతాము. ఇంకా సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. సో దీనికి ఇంత నీట్గా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇది టీవీ రావు పైన స్లోగన్ రాశారు, కాపాడాలని. ఈ రోజు అని రాశాను. ఇప్పుడు చూసారు కదా, దీని ఇంజిన్ ఈ కార్పెట్ ఇంజిన్ ఇది. సో ఇది బ్యాటరీ, కొత్త బ్యాటరీ. తర్వాత ఇది కార్పెట్ ఇంజిన్, చాలా స్మూత్గా పోతుంది ఇది. అదేవిధంగా ఇప్పుడు దీనికి బోర్డు చూడండి, ఇది దీంట్లో మారుతి 800 మొత్తానికి ఇదే కొంచెం ఇక్కడ ఉంటుందండి. దీన్ని ప్లగ్ అంటాం. ఇది ఒకటి మార్చుకుంటే ఎంత దూరమైన పోతుంది. ఇంజిన్ చాలా స్మూత్గా మూవ్ అవుతుంది, అసలు కదలకుండా చాలా డీసెంట్గా వెళ్తుంది ఇది. ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేశాను, ఎంత బాగుందో చూడండి. ఇంజిన్ ఆన్ చేశాను, చాలా నీట్గా ఉంది చూడండి. ఈ వంట తీసుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మళ్ళీ ఈ ఫస్ట్ ఫిట్నెస్ కూడా అవుతుంది. సౌండ్ కూడా చాలా స్మూత్ అవుతుంది. ఇది ఏసీ కంప్రెసర్, బ్యాటరీ కానీ ఇది ఇంకా సౌండ్స్ కానీ చూడండి. సో మీరు కార్ తీసుకున్నప్పుడు దాన్ని జాగ్రత్త తీసుకొని మోడలింగ్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. నేను తక్కువ తీసుకున్నాను, ఒక 70,000 తీసుకొని 70,000 తీసుకొని పైన దీనికి ఒక 80,000 పెట్టి బాగా చేసుకున్నాను. సో మీరు కూడా ఈ కార్లు తీసుకొని జాగ్రత్తగా తీసుకోండి. థ్యాంక్ యూ. మీ వెంకట్రావు, వైజాగ్, తాతపూడి వెంకట్రావు, వైజాగ్, విశాఖపట్నం.